బేల మండలం సాంగిడి గ్రామాన్ని సందర్శించారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. గత వారం రోజులుగా జరుగుతున్న సంత్ తుకుడోజీ మహారాజ్ 54వ, మోతీజీ మహారాజ్ 25వ పుణ్యతిథి ముగింపు వేడుకలకు హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తుకుడోజీ, మోతీజీ మహారాజుల చిత్రపటానికి పూలమాలలు వేసి కంది శ్రీనివాస్ రెడ్డి పూజలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికత మార్గాన్ని అనుసరిస్తున్న సాంగడి గ్రామస్తులను కంది శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. తుకుడోజీ మహారాజ్ శిష్యులు డాక్టర్ మోతీజీ మహారాజ్ ఉచితంగా వైద్య సేవలు అందించిన మహనీయులని ప్రశంసించారు. పల్లెలలో భక్తి ప్రాధాన్యతను తెలిపారు. చెడు అలవాట్లకు లోనవుతున్న పిల్లలను కాపాడేది భక్తి మార్గమే అని అన్నారు. తుకుడోజీ, మోతీజీ మహారాజుల సేవలను చిన్నపిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. భక్తి మార్గాన్ని అనుసరిస్తూ సాంగిడి తెలంగాణలోనే ఆదర్శ గ్రామంగా నిలవాలని కంది శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడానికే తను వచ్చానని అన్నారు. ఆదిలాబాద్కు ఏ పని మీద వచ్చినా తన క్యాంపు ఆఫీస్కు వచ్చి భోజనం చేయాలని కోరారు. చివరిగా కార్యక్రమానికి విచ్చేసిన కంది శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఇదే గ్రామానికి నేను బాజీరావు బాబా సప్తాకి కాలాకి వచ్చిన ఇదే వేదిక నుంచి 4 మంచి మాటలు మాట్లాడినా. ఈరోజు తుకుడోజీ మహారాజు గారి శిష్యుడైనటువంటి మోతీజీ మహారాజు గారు సాంగిడి గ్రామంలో సేవ అందించడం, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా ఎటువంటి ఫీజు తీసుకోకుండా నిరంతరం తన జీవితాన్ని బ్రహ్మచారిగా ఉండి సాంగిడి గ్రామానికే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనేక గ్రామాలకి వైద్య సేవలు అందించినటువంటి మోతీజీ మహారాజు గారి జన్మ ధాన్యం. వారందరికీ కూడా మనం పేరు పేరున వారి పుణ్యతిథి సందర్భంగా చప్పట్లతో సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మోతీజీ మహారాజు గారి 25వ పుణ్యతిథి. వారు 1998లో స్వర్గస్థులైనారని ఇప్పుడే గ్రామస్తుల నుంచి తెలుసుకున్నాం. తుకుడోజీ మహారాజ్ ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక భావజాలం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్త. తుకుడోజీ మహారాజ్ గారి దగ్గర 30 సంవత్సరాలకు పైగా ఉండి అనేక ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి మోతీజీ మహారాజు గారు